దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథముల నుండి మరి 82వ దావీదు కీర్తన ఒకసారి చదువుకుందామండి. మరి దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. హల్లెలూయా. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి అని వ్రాయబడి ఉన్నది. శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. చూడండి, శ్రమల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను, దీనంగా ఉన్నవారిని, దీనస్థితిలో ఉన్నవారిని వాళ్ళందరికీ న్యాయము తీర్చండి అని చెప్పి రాయబడుచు ఉన్నది. ఇక్కడ దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. భక్తి లేని వారి చేతిలో నుండి తప్పించుడి అంటున్నాడు దేవుడు. చూసారా వాక్యం ద్వారా? అవును, భక్తిహీనులను మనం మార్చవలసిన వారమై ఉన్నాము. భక్తి లేకుండా విచ్చలవిడిగా తిరిగే వారి పట్ల భారం కలిగి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. త్రాగుబోతులను మార్చండి, వ్యసనాక్రాంతులను మార్చండి, వ్యభిచారులను మార్చండి, దొంగలను మార్చండి, భయభీతులు లేకుండా తిరుగుతున్న వారిని, దేవుడు లేడని తిరిగే వారిని గూర్చి దేవుని గూర్చి చాటి చెప్పి మంచి బుద్ధులు, మంచి జ్ఞానము రప్పించటకు మనం ఎంతో కృషి చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించు. మరి ఇంకొక మాట అన్నాడు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చాలి, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చాలి అంటున్నాడు దేవుడు. చూసారండి వాక్యం ద్వారా? దరిద్రులను నిరుపేదలను విడిపించండి. దరిద్రులు ఏ స్థితిలో ఉన్నారో వారి దరిద్రతల నుంచి విడిపించండి. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని విడిపించండి ఆ కష్టాల నుంచి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. దేవుడి కొద్ది వాక్యమును దీవించును గాక. చూడండి, మనం ఇతరుల కోసం ఎంతో మనము శ్రమపడాలి. మన కోసమే మనం కాదు, మన బిడ్డల కోసమే కాదండి, మన సమస్యలే కాదు, ఇతరుల సమస్యలను కూడా అడిగి తెలుసుకుని వారి కోసం మనం ప్రార్థించి వారికి ఊరట కల్పించాలి, వారికి కొంత ధైర్యం చెప్పాలి. బైబిల్ వాక్యం ద్వారా ధైర్య వచనాలను మనం నేర్పించాలి వాళ్ళలో అట్లా చేసినప్పుడు మరి చెడు క్రియలు చేసే వారందరూ కూడా మార్చబడతారు. దీనులు ధైర్యపరచబడతారు. దరిద్రులు నిరుపేదలు వీరందరూ కూడా ధైర్యం తెచ్చుకోగలుగుతారు. కాబట్టి ఎప్పుడు కృంగిపోతున్న వారిని గురించి, శ్రమల్లో ఉన్న వారిని గురించి మనం ఎప్పుడు కూడా ఎక్కువ ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మనందరం కూడా దేవునిలో ఉన్నాము అని చెప్పుకోవడం మాత్రం కాదండి, పెదవులతో నోటితో చెప్పడం కాదండి, హృదయపూర్వకముగా మనం వారి పట్ల మనం శ్రద్ధ కలిగి మనం దేవుని వాక్యాన్ని బోధించవలసిన వారమై ఉంటున్నాము. నీతి మార్గంలో నడిపించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. దీనుల పట్ల, దరిద్రుల పట్ల వారికి ఉన్న స్థితిగతుల నుంచి విడిపించడానికి కూడా మనం కూడా ప్రయత్నం చేయాలంటే వారిని ధైర్యపరచాలి, వారిని నిబ్బరపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.